తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం వేడుకల్లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్, జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథన్, ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణలతో కలిసి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు జిల్లాల చిన్నారెడ్డి. ఈ సందర్భంగా వారు ముందుగా పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించి సాయుధ పోరాట అమరవీరుల స్తూపానికి పుష్పగుచ్చాలు పెట్టి ఘన నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ తల్లి మహాత్మా గాంధీ, బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి జాతీయ పతాకావిష్కరణ గావించి ఈ సందర్భంగా జిల్లాల చిన్నారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ చరిత్ర ఈనాటిది కాదని, క్రీస్తు పూర్వం నుంచే ఈ గడ్డ మీద అభివృద్ధి చెందిన నాగరికత ఉందని, వేల సంవత్సరాల చరిత్రలో ఎంతో మంది పాలించినప్పటికీ ఆ పాలకుల నిర్లక్ష్యంతో మన ప్రాంత పేద ప్రజలు బతుకులు మారకపోగా ఆనాటి భూస్వాముల దగ్గర బానిసలుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడి ఆ సందర్భంలో కొంతమంది పోరాట యోధులు ముందుకొచ్చి ఎదిరించి నిలబడటానికి ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చిందని, అందులో భాగంగానే మరోపక్క 1946లో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలై ముమ్మరంగా కొనసాగిస్తున్న దశలో ఎందరో మహానుభావులు ప్రాణాలు సైతం కూలిపోవటం జరిగిందని చెప్పి ఆ సందర్భంలోనే 500 సంస్థానాలు ఇండియన్ యూనియన్ లోని కలిసిపోయాయి. సెప్టెంబర్ 17, 1947న భారతదేశానికి స్వాతంత్ర్యం ఏర్పడినప్పటికీ అప్పటికే హైదరాబాద్ సంస్థాన కింద ఉన్నటువంటి తెలంగాణలోని ఆనాటి 8 జిల్లాలు మరియు ఇప్పుడు మహారాష్ట్రలోని 5 జిల్లాలు అలాగే కర్ణాటకలోని 3 జిల్లాలు కలుపుకొని మొత్తం 16 జిల్లాలతో కూడిన హైదరాబాద్ సంస్థానం తెలంగాణగా ఉండేదని, అప్పుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు మన హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో కలవడానికి ఇష్టం లేదంటూ అలాగే ప్రత్యేక దేశంగా గుర్తించాలని పోరాటాలు మొదలుపెట్టగా వారికి వ్యతిరేకంగా ఇండియన్ గవర్నమెంట్ పోరాటం చేసి 1948 సెప్టెంబర్ 15 హైదరాబాద్ సంస్థాన తెలంగాణను భారత్ లో విలీనం చేసుకుని పూర్తి స్థాయిలో స్వాతంత్ర్యం బాధ్యతలు చేపట్టిన సందర్భంగానే మనం ఇప్పుడు ఈ తెలంగాణ విముక్తి దినంగా ఈ సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా ఈ సంబరాలు చేసుకోవడం జరుగుతుందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల అమలు, జిల్లా అభివృద్ధిపై వారి ప్రసంగాన్ని కొనసాగించారు. యొక్క పౌరులకి ఈ రోజు అందరికీ ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు. కవులు, పాత్రికేయ మహానుభావులందరికీ కూడా ఈ రోజు మనం స్మరించుకోవాల్సినటువంటి రోజు. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు శ్రీ జిల్లా చేస్తున్నారు. రాష్ట్రీయ यमुना गंगा उज्जल जलधि तरंगा में जागे तव शुभ आशीष मांगे जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. नांदेड़, औरंगाबाद, उस्मानाबाद, परभणी, बीड ఈ 5 జిల్లాలు మహారాష్ట్రలో ఉండేవి. కన్నడ మాట్లాడేటువంటి కర్ణాటకలో ఉండేటువంటి 3 జిల్లాలు
గుల్బర్గా, బీదర్, రాయచూర్, మొత్తంగా కర్ణాటక 3, మహారాష్ట్ర 5, తెలంగాణలో ఉండేటువంటి 8 జిల్లాలు కలిపి 16 జిల్లాలతో ఆ రోజు ఈ హైదరాబాద్ రాష్ట్రం ఉండేదనేటువంటి మాట కూడా నేను సవినీయం చేస్తాను. 17 మన తెలంగాణ భారతదేశానికి స్వాతంత్ర్యం 1947 ఆగస్టు 15 నాడు వస్తే, ఎందుకంటే ఆటోక్రసీ నుంచి డెమోక్రసీకి వచ్చాం మనం, ఆ రాజరికం నుంచి ప్రజాపాలనకు వచ్చినాం. అందుకనే రేవంత్ రెడ్డి గారు కరెక్ట్గా ఈ దినానికి ప్రజాపాలన దినోత్సవం అనే పేరు పెట్టి మన తెలంగాణలో ఉండే 33 జిల్లాల్లో ఈ కార్యక్రమం అధికారికంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో జరగాలి అనే ఉద్దేశంతోనే గౌరవ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మిగతా అధికారులందరూ కూడా ఆదేశాలు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో ఇంత గొప్పగా జరుపుకుంటున్నాం అనేటువంటి మాట కూడా నేను సవినీగా మనవి చేస్తూ ఉన్నాను. దాని తర్వాత ఇంకొక చిత్రమైన విషయం మీరు వినాలి. ఎందుకంటే మనకు ఈ ఆపరేషన్ పోలో అని మొదలు విన్నాం, క్యాటర్ పిల్లర్ అని ఇప్పుడు వింటున్నాం. ఈ ఆపరేషన్ క్యాటర్ పిల్లర్కి భారత ప్రభుత్వానికి 6 కోట్ల రూపాయలు ఖర్చు అయింది చేయడానికి. అంటే హైదరాబాద్ రాష్ట్రాన్ని విడిపించడానికి, స్వతంత్రం చేయడానికి ఆ 6 కోట్ల రూపాయల బిల్లు నిజాం మీరు చెల్లించాలని పంపించడం జరుగుతుంది భారత ప్రభుత్వం అనేటువంటి మాట కూడా మీతో మనం చేస్తున్నాం. ఎందుకంటే నీవు మొండిగా ఉన్నావు కాబట్టి మేము సైనిక చర్య తీసుకోవాల్సి వచ్చింది, దానివల్ల మాకు ఖర్చు అయింది. 6 కోట్లు చెల్లించాలంటే 3 కోట్ల రూపాయలు నిజాం చెల్లించాడు, మిగతా ఇవ్వలే ఇంకా ఈనాటి వరకు కూడా అనే మాట కూడా నేను మీతో మనం చేస్తున్నాను. ఎందుకంటే ఇంకా 2 విషయాలు ఉంటాయంటే చెప్తా.